ఇచ్చాను అంటారు, ఇది ఏం చేశాను అంటారు, నేను లేకపోతే అసలు హైదరాబాద్ లేదంటారు, ఇది అంటారు. కంటిన్యూస్ గా మీరు క్లీన్ చేస్తున్నప్పుడు నిజమే కావచ్చు అని కొంతమంది అనుకోవచ్చు, ఇంకొంతమంది బిలీవ్ చేయకపోవచ్చు. ఆ పర్సంటేజ్ అంతమంది ఉంటుందని నేను ఐ కాంట్ సే దట్. ఇప్పుడు జగన్ గారు అంత చంద్రబాబు అంటే ఏ పాలిటీషియన్ అన్నా ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది అని ప్రజలకు తెలియజేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటది ఏ పాలిటీషియన్ అయినా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెవెల్లో ఆ ప్రగల్భాలు చెప్పి కంటికి కనిపిస్తున్నా కూడా, ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మొత్తం ఇంటర్నేషనల్ గా వచ్చింది, ప్రతి కంట్రీకి వచ్చింది. ఏ కంట్రీ ఏ స్టేట్ కూడా దాన్ని డినై చేయదు, ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ. అది నేనే తెచ్చాను అని చెప్తే ఇంకా అంటే అంత బ్లాటెంట్ అబద్ధాలు చెప్పే క్యారెక్టర్ ఆయన. ఎందుకంటే వచ్చిందే ఎన్టీ రామారావు. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఎన్టీ రామారావు అనే ఫౌండర్ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు కొడుక్కి ఒకవేళ కూతురికి తను పెళ్లి చేయకపోతే చంద్రబాబు నాయుడు ఎవరు అసలు ఎవరు ఈ పార్టీకి అసలు ఆయన ఎవరో పేరు కూడా తెలుసుకోండి ఆయన గురించి. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి ఏం చేస్తారో మీకు తెలుసు. సో ఆయన టేక్ ఆఫ్ ఒక కన్నింగ్నెస్, ఒక బ్యాక్ స్టాబింగ్ దాంట్లోంచి వచ్చినప్పుడు ఆ యాటిట్యూడ్ లో మీరు కంటిన్యూ అయితే ఎప్పటికీ అదే ఉంటుంది. అబద్ధాలు చెప్పడం, ఇది నిజాన్ని దాయటం, లేకపోతే వ్యూహాలు పన్నటం అనేదే ఆయన క్యారెక్టర్. సో ఆటోమేటిక్ గా మీకు అదే కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఆ ప్రజలకు చెప్పినప్పుడు కూడా అబద్ధాలు చెప్తే, మీరు గోబల్స్ చెప్పాడు కదా, మాటికి అదే పని చెప్తా ఉంటే ఎంతో మంది డిఫరెంట్ గా నమ్మేస్తారు అనేది ఆయన చాలా చాలా స్ట్రాంగ్ గా ఫాలో అవుతారు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే దేశ విదేశాల్లో మీరు అబ్జర్వ్ చేసినా సరే, చదువుకున్నటువంటి వాళ్ళు, డిగ్రీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్ని చంద్రబాబే బాగు చేశారు, అట్లాగే కంప్యూటర్ టెక్నాలజీ చంద్రబాబు తేవడం వల్లనే తాము ఉద్యోగాలు సంపాదించారని నమ్మేటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఏ కోణంలో నుంచి చూస్తారు? అది అదే చెప్తున్నాను కానీ దట్ ఈస్ వాట్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది గోబెల్స్ ప్రచారం అనేది. ఒకటి మీరు రిపీటెడ్ గా చెప్తా ఉంటే నిజమే కామోస్ అనుకోవటం అనేది హ్యూమన్ సైకాలజీ, ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్. అప్పుడు ఆ నేనే అనేది మీరు 100 సార్లు 1000 సార్లు చెప్తే డెఫినెట్లీ ఎంతో కొంత పర్సెంట్ కి అది ఇన్సెప్షన్ లాగా అయిపోతుంది మైండ్ లో. ఇప్పుడు సేమ్ పీపుల్ మీరు అడిగారు అనుకోండి, జగన్ బెస్ట్ పట్టించాడు, ఏం బెస్ట్ పట్టించాడు తెలియదు అలాగే. సో సిబిఎన్ సెల్ ఫోన్ తెచ్చారు. ఎప్పుడు తెచ్చాడు సెల్ ఫోన్? ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ వచ్చిందా మొత్తం ఇండియాలో? ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళు అప్పటికి ఆలోచించరు. సో ఆలోచించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి